మీ విలువైన సమయాన్ని మాతో పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇఫ్ యు లైక్ ద కంటెంట్ ప్లీజ్ డు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నమస్కారం. ఈరోజు మనం భారతదేశానికి జీవనాధారమైన భూగర్భ జలాల నిర్వహణ గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక సమస్య కాదు, యూపీఎస్సీ పాలసీ విశ్లేషణకు ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. అయితే మన విశ్లేషణ మొదలుపెట్టే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా ప్రభుత్వ పథకాన్నిగాని మిషన్నుగాని కేవలం చదివేయడం కాదు, దాన్ని ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో విడదీసి అనలైజ్ చేయడం పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి చాలా అవసరం. ఈ విశ్లేషణ కోసం మనం ఒక స్పెషల్ ఫ్రేమ్వర్క్ను వాడుతున్నాం. అదే ఇనిషియేట్ మెమోనిక్. ఇది ఏ పాలసీనైనా సరే స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడానికి భలేగా హెల్ప్ చేస్తుంది. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందో చూద్దాం. ఫస్ట్ అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, అవి ఎంతవరకు పనిచేశాయి, ఇంకా మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, మరి ఫ్యూచర్లో ఏం చేయాలి, ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. ఇక మన విశ్లేషణలో ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. అసలు ఈ భూగర్భ జలాల నిర్వహణ అనేది ఇండియాకు ఇంత పెద్ద జాతీయ సమస్యగా ఎందుకు మారింది? ఓకే, ఇక్కడ కనిపిస్తున్న నంబర్లు చూడండి. ఇవి మనల్ని నిజంగా ఆలోచనలో పడేస్తాయి. మన దేశం భూగర్భ జలాల మీద ఎంతలా ఆధారపడుందో గదా. వ్యవసాయానికి 62%, పల్లెల్లో తాగడానికి ఏకంగా 85%, చివరికి మన పట్టణాల్లో కూడా 50% అవసరాలు ఈ భూగర్భ జలాల నుంచే తీరుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈ కంటికి కనిపించని నీటి వనరు లేకపోతే మన పరిస్థితి ఏంటి? మన వ్యవస్థలన్నీ ఆగిపోతాయి. అందుకే ఇది మన జీవనాధారం అంటున్నాం. మరి ఈ సంక్షోభానికి కారణాలేంటి? ఇది 3 ప్రధాన కారణాల మిక్స్. 1. ఎలాంటి కంట్రోల్ లేకుండా నీటిని తోడేయడం. 2. ఉన్న నీటి వనరులు కలుషితమైపోవడం. ఇక 3. టెక్నాలజీ చాలా చీపైపోవడంతో ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్లు బోరుబావులు తవ్వేయడం. ఈ 3 కలిసి మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చి. ఇంత తీవ్రమైన సమస్యను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో, ఏ కార్యక్రమాలు రూపొందించిందో ఇప్పుడు చూద్దాం. సరే, ఇంత పెద్ద సమస్యను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది? ఏదో ఒక స్కీమ్ ప్రకటించి చేతులు దులుపుకోలేదు. ఇక్కడే మనం అసలు విషయం గమనించాలి. ఇది ఒక కాంప్రిహెన్సివ్ స్ట్రాటజీ. అంటే చట్టాల ఒకవైపు, జనభాగస్వామ్యం మరోవైపు, సైంటిఫిక్ డేటా, టార్గెటెడ్ స్కీమ్స్, ఇలా అన్నింటినీ కలిపి ఒకదానికొకటి లింక్ చేస్తూ ఒక పెద్ద ప్లాన్తో ముందుకెళ్ళింది. ఓకే, పాలసీలేంతో చూశాం. ఇప్పుడు అవి క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయో పరిశీలిద్దాం. ప్రభుత్వం ఇక్కడ 4 రకాల టూల్స్ వాడుతోంది. 1. చట్టాలతో రాష్ట్రాలకు గైడెన్స్ ఇవ్వడం. 2. డబ్బుతో మంచి పర్ఫార్మెన్స్ని ప్రోత్సహించడం. 3. టెక్నాలజీతో కరెక్ట్ డేటా సేకరించడం. ఇక 4. ప్రజల్లో అవేర్నెస్ తెచ్చి మార్పును ప్రేరేపించడం. చూశారుగా, ఇది ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. ఇప్పుడు చాలా కీలకమైన విభాగానికి వచ్చాం. ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంది, డేటా మనకు ఏం చెప్తుందో చూద్దాం పదండి. ఈ టేబుల్ అటల్ జల్ పథకం రియల్ రిజల్ట్స్ని చూపిస్తోంది. ముఖ్యంగా నీటి కొరత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రోగ్రెస్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. కర్ణాటకని చూడండి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోవడాన్ని తగ్గించడంలో ముందుంది. అంతేకాదు, దాదాపు 1.86 లక్షల హెక్టార్ల భూమిని ఎఫిషియెంట్ వాటర్ యూజ్ కిందికి తీసుకొచ్చింది. ఇది నిజంగా చెప్పుకోదగ్గ విజయం. 6,68,000 హెక్టార్లు, ఇది చిన్న నంబర్ కాదు. ఇంత పెద్ద విస్తీర్ణంలో వ్యవసాయ భూమిలో నీటిని పొదుపుగా వాడే పద్ధతులు తీసుకురావడం ఈ పథకం యొక్క ఒక ముఖ్యమైన సక్సెస్ స్టోరీ. దాదాపు 40 లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్. ఇది కేవలం ప్రభుత్వం చేసిన పని కాదు, జన భాగస్వామ్యంతో అంటే ప్రజలందరి భాగస్వామ్యంతో సాధ్యమైన ఒక జల విప్లవమని చెప్పొచ్చు. కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలంటే మన దగ్గర కరెక్ట్ డేటా ఉండాలి. అందుకే 53,000 పైగా వాటర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇది డేటా డ్రివెన్ గవర్నెన్స్కి ఒక బలమైన పునాది వేసింది. ఇప్పటిదాకా విజయాలు చూశాం, బాగుంది. కాని ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ఇంత ప్రోగ్రెస్ సాధించినా ఇంకా ఏ సవాళ్లు మిగిలి ఉన్నాయో ఇప్పుడు మనం క్రిటికల్గా అనలైజ్ చేద్దాం. ఇక్కడ 4 మేజర్ హడ్డిల్స్ ఉన్నాయి. 1. చట్టాలు ఉన్నా అన్ని రాష్ట్రాల్లో ఒకేలా అమలు కావడం లేదు.
2 జనాభా వ్యవసాయం పెరిగే కొద్దీ వాటర్ డిమాండ్ పెరుగుతూనే ఉంది. 3 అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రకమైన కెపాసిటీ ఉండదు, దానివల్ల ఇంప్లిమెంటేషన్లో తేడాలొస్తున్నాయి. ఫైనల్గా డేటా అయితే ఉంది, కానీ దాన్ని వెంటనే యాక్షన్గా మార్చడంలో ఇంకా ఆలస్యం జరుగుతోంది. సరే, మనం ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ఎగ్జామ్లో వే ఫార్వర్డ్ అని రాయడానికి పర్ఫెక్ట్గా ఉండేలా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలో ఇప్పుడు చర్చిద్దాం. వే ఫార్వర్డ్ చాలా క్లియర్గా ఉండాలి. 3 పాయింట్ల మీద ఫోకస్ చేయాలి. 1 సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ లాస్ మధ్య కోఆర్డినేషన్ పెంచాలి. 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ లాంటి లేటెస్ట్ టెక్నాలజీని ఫుల్గా వాడుకోవాలి. ఇక 3వది చాలా ముఖ్యమైనది, కొత్తగా నీటిని సృష్టించడం కన్నా ఉన్న నీటిని పొదుపుగా ఎలా వాడాలి. అంటే సప్లై సైడ్ నుంచి డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్కి మన ఫోకస్ షిఫ్ట్ అవ్వాలి. ఈ స్లైడ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ జనరల్ స్టడీస్ పేపర్స్ 1, 2 మరియు 3కి ఎలా లింక్ అయి ఉందో చూడండి. మన రాజ్యాంగం ప్రకారం వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. అలాగే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 6, 11 మరియు 12కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంది. ఈ పాయింట్స్ మీ ఆన్సర్కి మరింత వాల్యూని యాడ్ చేస్తాయి. ముగించే ముందు మనం వాడిన ఇనిషియేట్ ఫ్రేమ్వర్క్తో ఒక క్విక్ రివిజన్ చేద్దాం. ఇష్యూ, నీడ్, ఇన్స్ట్రుమెంట్స్, టూల్స్, ఇంపాక్ట్, ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ మరియు ట్రాన్స్ఫర్మేషన్ రిక్వైర్డ్. ఈ ఫ్రేమ్వర్క్ను గుర్తుంచుకుంటే ఈ కాంప్లెక్స్ టాపిక్పై ఏ ప్రశ్న వచ్చినా మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలరు. గుర్తుంచుకోండి, ఇది కేవలం భూగర్భ జలాల గురించే కాదు, ఇది మన దేశ భవిష్యత్తు గురించి.